भारती चैनल की स्वागतम। जय श्री राम, हर हर महादेव। ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఈడీ అదుపులోకి తీసుకుంది కదా, దాంట్లో కొంచెం డిఫరెన్స్ ఉందండి. మిగతా చీఫ్ మినిస్టర్స్ జయలలితని, లాలూ ప్రసాద్ని, తర్వాత మొన్న షోరన్ని అదుపులో తీసుకున్నారు సీఎంగా ఉండగానే. కాకపోతే వాళ్ళు రిజైన్ ఇచ్చారండి. వాళ్ళు రిజిగ్నేషన్ ఇచ్చి అప్పుడు ఇంకోళ్ళ ఏమన్నా ఆల్టర్నేటివ్ చూపించి వెళ్ళారు జైలుకి. లాలూ ప్రసాద్ అయితే వాడు పెళ్ళని పెట్టుకున్నాడు, జయలలిత ఏమో నమ్మకత్వం పెట్టుకుంది. అలా కానీ ఇతను అరవింద్ కేజ్రీవాల్కి ఎవరి మీద నమ్మకం లేదు, పెళ్ళం మీద కూడా నమ్మకం ఉన్నట్లు లేదు. అంచేత వాడు జైల్లోనే నేను చీఫ్ మినిస్టర్గా ఉంటానని వెళ్ళిపోయాడు. కాకపోతే ఇది కాన్స్టిట్యూషన్ ఏమంటుంది, లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, వినయ్ కుమార్ సక్సేనా గారు ఏమంటారు అని కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు యాక్చువల్గా ఒక ముఖ్యమంత్రి జైల్లో కూర్చుంటే అతనికి యాక్సెస్ లేకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుంది? రోజుకి 1 గంట పాటు విసులుబాటు ఇస్తారు. అది ఓన్లీ వాళ్ళ ఆవిడ, వాళ్ళ లాయరు వెళ్ళడానికి తప్ప మిగతా వాళ్ళు ఆవిడ వెళ్ళడానికి లేదు. అతన్ని అంటే ఆ గంట సేపు వెళ్ళడానికి ప్రిజనర్ కాదు అతను, అదే రిమాండ్లో ఉన్నాడు. ఆ రిమాండ్లో ఉన్న మనిషిని చూడాలంటే 1 గంట సేపు విసులుబాటు ఇస్తారు. ఆ గంట సేపులో ఓన్లీ లాయర్స్కి వాళ్ళ చుట్టాలు దగ్గర బంధువులకి ఇస్తారు. సో ఈ 1 గంట సేపులో మరి మొత్తం ఢిల్లీలో అడ్మినిస్ట్రేషన్ అంతా సంతకాలు ఎలా అవుతాయి? ఏ పని అవ్వకుండా కూర్చుంటారా? అంటే చీఫ్ మినిస్టర్ లేకపోయినా పర్లేదా? చీఫ్ మినిస్టర్ రిమోట్గా కూడా ఉండొచ్చా? వర్క్ ఫ్రమ్ హోమ్, వర్క్ ఫ్రమ్ జైల్ కూడా ఆప్షన్ ఉందా అని మనకి. సో ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ మళ్ళీ అంటే వాళ్ళ ఢిల్లీ అసెంబ్లీని కాల్ఫర్ చేసి కొత్త సీఎంని ఎంచుకోమని చెప్పచ్చా, లేదంటే మొత్తం రద్దు చేసేసి ప్రెసిడెంట్స్ రూల్ లాగా గవర్నర్స్ రూల్ తీసుకొచ్చేచా అన్నది $1 బిలియన్ క్వశ్చన్స్ అండి. బేసిక్గా ఆర్టికల్ 239A, ఆర్టికల్ 239AB ప్రకారం ఈ ఏదో ఇలాంటి సంక్షోభం ఉండడానికి వీల్లేదండి. చీఫ్ మినిస్టర్ షుడ్ బి అవైలబుల్. సో దానికి ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తారు అన్నది లెఫ్టినెంట్ గవర్నర్ కెన్ ఇంటర్వీన్. అతను మధ్యలో చొరబడి ఆయన అంటే చీఫ్ మినిస్టర్ లేని సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్దే కదా పవర్ వస్తుంది. ఆయనేమో దాంట్లో ఇంటర్ఫేర్ అయ్యి కొత్త చీఫ్ మినిస్టర్ని ఎంచుకోమని అనడానికి అవకాశం ఇవ్వచ్చు, లేదంటే మొత్తం అసెంబ్లీని రద్దు చేయొచ్చు. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. రద్దు చేసి ప్రెసిడెంట్స్ రూల్ తెచ్చేయచ్చు. సో మరి అరవింద్ కేజ్రీవాల్ ఈ టైంలో మరి అతను స్టాండ్ మార్చుకుని వాళ్ళ ఆవిడని సునీత కేజ్రీవాల్ గారిని ఈ సీఎం కింద చేస్తారని కొంతమంది అనుకుంటారు. కాకపోతే ఎన్నాళ్ళు ఈ సంక్షోభానికి వేచి ఉండొచ్చు అంట లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా గారు ఎన్నాళ్ళు ఆగుతారు, ఎన్నాళ్ళు వెయిట్ చేయడానికి అవకాశం ఉంది. దాంట్లో కూడా మరి ఆర్టికల్ 29A, ఆర్టికల్ 239AB ఏమన్నా చెప్పిందా? ఎన్నాళ్ళు దాకా చూడాలి? ఒక చీఫ్ మినిస్టర్ అబ్స్కాండింగ్ ఏమన్నా జైలుకి వెళ్ళినా, సరదాగా జైలుకి వెళ్ళినా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి అన్న విషయం మీద ఏమైనా ఉందా? ఉండకపోవచ్చు. ఉండకపోయింటే ఇప్పుడు దాని గురించి మరి యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి రెగ్యులర్గా జరుగుతున్నాయి, చీఫ్ మినిస్టర్ అందరూ జైలుకి వెళ్తున్నారు కనుక ఆ ఆర్టికల్స్ని కొంచెం సవరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. సరే, ఇప్పుడు మన కేజ్రీవాల్ గారికి ఇమీడియట్ థ్రెట్ ఏంటంటే 8 days రిమాండ్కి ఇచ్చారు. 8 days ఈడీకి రిమాండ్లో ఉండవలసిన అవసరం ఉంది ఆయనకి. ఆ తర్వాత ఎక్స్టెండ్ కూడా అవడానికి అవకాశం ఉంది. సో ఈ సిచ్యువేషన్లో అది అర్జెంటుగా సునీత కేజ్రీవాల్ గారిని ఏర్పాటు చేయడమే మంచిదని నేను అనుకుంటున్నాను. చేస్తాడు అతను, ఎందుకంటే పదవి పోగొడితే ఇంకా ప్రమాదం కదా.
మొత్తానికి ప్రెసిడెంట్ రూల్ కానీ లెఫ్టినెంట్ గవర్నర్ రూల్లోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా అతని పరిస్థితి ఇంకా గడ్డు కాలం చేస్తుంది. అందుచేత అతను అంటే తీగ తెగిందాకా లాగడు, ఆ లోపు వాళ్ళ ఆవిడకి ఇస్తాడము అని అనుకుంటున్నాం. వాళ్ళ ఆవిడకి ఇవ్వడానికి మరి తర్వాత మళ్ళీ ఎలక్షన్ పెట్టాలమ్మా ఆవిడగా, షీఈ్ నాట్ ఈవెన్ ఎమ్మెల్యే కదా. సో మరి దానికి ఏదో ప్రొవిజన్ ఉంటుంది, 3 నెలలు 4 నెలలు టైం ఇస్తారు. ఆవిడ ముందు సీఎం కింద దిగిపోద్ది, ఆ తర్వాత షీ విల్ కంటెస్ట్ యాజ్ ఎమ్మెల్యే. అదండి ఈ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కి వచ్చిన అతను క్రియేట్ చేసిన కాన్స్టిట్యూషనల్ సంక్షోభం. ఇట్స్ అంటే మన కాన్స్టిట్యూషన్నే అర్థం కావట్లేదు, ఏం చేయాలి అండర్స్టాండ్. ఒక సీఎం జైల్లో కూర్చుని నేను సీఎం కిందే ఉంటానంటే ఎలా వెయ్యాలి? అదే మరి లెఫ్టినెంట్ గవర్నర్ ఇంటర్ఫియర్ అయ్యి మొత్తం రద్దు చేస్తాను, లేకపోతే కొత్త అంటే మళ్ళీ మీరు అసెంబ్లీలో ఉండి కొత్త వాడిని ఎన్నుకోండి అని వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు ఏం చేసి ఉంటారు? వాళ్ళకి ఏముంది, నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవడో ఉంటాడు కదా, వాళ్ళు అందరూ పనిగా ఉన్నాడు కాదు కదా. ఆమ్ ఆద్మీ పార్టీ అంతా కూడా గుడ్డుపోలేదు కదా, ఎవడో ఒకడు పవర్ వచ్చాడు అనుకోండి, వీడికి తర్వాత ఇబ్బంది అబ్బా. కేజ్రీవాల్కి చాలా ఇబ్బంది, ఎందుకంటే వీడు ఎవడని నమ్మడు, కేజ్రీవాల్ ఎవరిని నమ్మడు, పెళ్ళనే నమ్మట్లేదు పాపం. సో అదండి కేజ్రీవాల్ గారికి వచ్చిన చిక్కు. తర్వాత ఇంకో విషయం, అతను ఈడీ రేట్స్ జరిగాయి కదా, వాళ్ళ శీష్ మహల్లో 45 కోట్లతో కట్టిన ఇంటిలో ఈడీ రేట్స్ జరిగాయి. వాళ్ళు అంటారు ముందు సెర్చ్ చేయడానికి అధికారాలు తీసుకుని వెళ్ళారు వాళ్ళు, సెర్చ్ వారెంట్ అంటారు కదా, సెర్చ్ వారెంట్స్ తీసుకుని వెళ్ళి మొత్తం సెర్చ్ చేసినప్పుడు ఒక సిగ్నలింగ్ యూనిట్స్ దొరికేటంట. అంటే స్పై చేసే పరికరం. పూర్వకాలం మీకు చాలా మా చింతనలో ఉండేవి, ఏంటి ఈ హ్యాష్ కొడుతుండేవారు, ఈ టెలిగ్రామ్ కొట్టినట్టు దాన్ని ఏదైనా మార్స్ కోడ్ యూనిట్స్ ఉండేవి. ఆ మార్స్ కోడ్ ద్వారా యూ కెన్ సెండ్ మెసేజ్ టు ఎనీ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఇప్పుడు మార్స్ కోడ్ వాడలేదు అనుకోండి, అది అవుట్డేట్ అయిపోయింది. ఆ మార్స్ కోడ్ లాంటిది సిగ్నలింగ్ యూనిట్ ఒకటి ఉందండి. అంటే వేరే ఫ్రీక్వెన్సీలో పనిచేస్తుంది, వేరే అంటే మనకి మిగతా మీడియాతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా వేవ్ లెంగ్త్ వేరు, అన్ని వేరు, దాన్ని సీక్రెట్గా వెళ్ళిపోతుంటాయి మెసేజ్. అది ఎందుకుంది అక్కడ. తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ కేజ్రీవాల్కి 2001 నుంచి కూడా ఫోర్డ్ ఫౌండేషన్ 2001లో అతను ఉద్యోగంలో ఉండేవాడు, ప్రభుత్వ IRS ఆఫీసర్, ప్రభుత్వ ఉద్యోగం చేస్తుండేవాడు. ఆ టైంలో అతను ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టాడు. ఆ స్వచ్ఛంద సంస్థకి ఫండింగ్ ఫోర్డ్ ఫౌండేషన్ చేసేది. ఫోర్డ్ ఫౌండేషన్ ఈజ్ అ ప్రాక్సీ ఫర్ CIA. CIA అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, అమెరికా వాడి ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి ప్రాక్సీ ఫోర్డ్ ఫౌండేషన్. ఫోర్డ్ ఫౌండేషన్ ద్వారా డబ్బులు వెళ్తాయి. వాడు వీడికి ఫండింగ్ చేసాడు, వీడి స్వచ్ఛంద సంస్థ. సో ఇతని మీద చాలా అంటే డీప్ స్టేట్ అంటారు కదా, అమెరికన్ డీప్ స్టేట్ అని ఒకటి ఉందండి. అమెరికాలో పరిపాలన కూడా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అంటే రాక్ ఫెల్లర్ ఫౌండేషను, ఫోర్డ్ ఫౌండేషను, తర్వాత అక్కడ ఫార్మా బ్యారన్స్, తర్వాత ఈ ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ లాబీ, వాళ్ళందరూ కూడా దే కంట్రోల్ గవర్నమెంట్స్. అమెరికన్ గవర్నమెంట్లు, UK గవర్నమెంట్ అంతా కూడా వీళ్ళు బాగా తొత్తులే. ఆ డీప్ స్టేట్కి పనిచేసేవాడు బరాక్ ఒబామా, ఎక్స్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. ఆ బరాక్ ఒబామా గారు UK వెళ్ళాడు. UKలో ఉంటుండగా ఈ అరవింద్ కేజ్రీవాల్ తాలూకు క్లోజ్ అసోసియేట్, వాడు ఎమ్మెల్యే కూడా అనుకుంటా, వాడు అక్కడికి వెళ్ళాడు. వాడు కన్ను ఆపరేషన్ అన్నాడు, ఏదో చెప్పాడు కాదు, వెళ్ళాడు. సో వాడు వెళ్ళడం కొని UKలో చూడవలసిన బకింగ్హామ్ ప్యాలెస్ అలాంటివి చూసాడా? లేదు. వాడు CIA ఆఫీస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాడు. సో ఈ రోజుల్లో అన్నీ అందరికీ తెలిసిపోతాయండి. ఇట్ ఈస్ నాట్ వెరీ ఈజీ టు మన కనెక్షన్స్ అన్ని మూసుకుందాం, మనం సీక్రెట్ ఏజెంట్లో ఉందాం అంటే చాలా కష్టం. మూమెంట్స్ అన్నీ అందరికీ తెలిసిపోతాయి, మామూలు వాళ్ళకి తెలిసిపోతాయి. అలాంటిది
మన అజిత్ దోవల్ లాంటి మేధావులకి వాళ్ళ ఏజెంట్స్ ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు, రా ఏజెంట్స్, వాళ్ళు చెప్పేస్తారు. సో మన వాడు హీఈస్ అ సీరియస్ థ్రెట్ టు ద కంట్రీ అని తెలుసుకుని మోదీ గారు ఈ టైంలో అరెస్ట్ చేయాల్సి వస్తుంది. లేదంటే ఈ టైంలో నార్మల్గా చేయరు. ఈ టైంలో చేస్తే వాడికి బ్రౌనీ పాయింట్స్ వచ్చేస్తాయి. వాడు విల్ బి గ్యారంటీగా 3 సీట్లు గెలుస్తాడు. కేజ్రీవాల్ విల్ డెఫినెట్లీ ప్లే ద విక్టిమ్ కార్డ్. చూడు చూసారా నా మీద అరాచకం జరిగిపోయిందని చెప్పి ఏదో ఏడుస్తాడు. దాన్ని గురించి ప్రజలు పిచ్చిగా నమ్మే ప్రజలు కూడా ఉన్నారు మన దానిలో. ఓహో వాళ్ళంతా నీతిపరుడు, నిజాయితీపరుడిని అరెస్ట్ చేశాడు మోదీ అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వెళ్ళి వాడికి ఓటేస్తారు. ఆ రిస్క్ కూడా ఉంది. ఆ రిస్క్ ఉన్నా కూడా చేశాడు అంటే మోదీ గారు కారణాలు ఉన్నాయండి. వీడు ఇంకేదో పెద్ద ఉపద్రవం క్రియేట్ చేద్దామని చేస్తాడు. కేజ్రీవాల్ వాంట్స్ టు క్రియేట్ అలజడి, ఒక సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ చేద్దామని మన వాటి ప్లాన్. ఎందుకంటే ఎలక్షన్స్లో అలాగే గెలవలేదని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఎలక్షన్స్లో మోదీ గారిని ఓడించడం ఇంపాసిబుల్ అని తెలిసిపోయింది. దాంతో అదర్ మీన్స్ ట్రై చేస్తారంట. అదర్ మీన్స్ అంటే ఆల్టర్నేటివ్ మీన్స్ అంటే ఇదే సివిల్ వార్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ తీసుకురావడం. ఏదో ఒక రైట్స్ ఫార్మర్స్ అజిటేషన్ 2.0 ట్రై చేశాడు కేజ్రీవాల్, కానీ అది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇంకేదో చేద్దామని ప్లాన్ ఉందన్నమాట. ఆ ఫండింగ్ అంతా కూడా మన దగ్గర ఉంది. డబ్బులు లేకుండా అజిటేషన్ జరగదు కదా. సో డబ్బుల దగ్గర కట్ చేశాను. నేను లోపలేస్తే అన్నీ ఆట కడతాయని మరి దోవల్ గారు ఎవరో చెప్పుంటారు. దాన్ని బట్టి ప్లాన్ ఆ ప్రకారం వెళ్ళిపోతుంది ప్లాన్. సో అరవింద్ కేజ్రీవాల్ తాలూకు వాళ్ళ ఢిల్లీ గవర్నమెంట్ కూడా పడిపోవడానికి అవకాశం ఉంది. ప్రెసిడెంట్స్ రూల్ సెట్ చేసిన ఆశ్చర్యపోక్కర్లేదు. అది అతను స్వయంకృతమే. ఆయన ఆల్టర్నేటివ్ సీఎం కింద పెట్టి ఉండాల్సింది, పెట్టకుండా లోపలికి వెళ్ళిపోయాడు. దానివల్ల ఒక పొలిటికల్ అన్సర్టనిటీ, ఇన్స్టెబిలిటీ వచ్చింది. సో దీన్ని అరికట్టాలంటే గవర్నర్, లెఫ్టినెంట్ గవర్నర్ విల్ ఇంటర్వీన్ అండ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్. అది మస్ట్. ఆర్టికల్ 239A అండ్ ఆర్టికల్ 239AB ప్రకారం హీ కెన్ టేక్ యాక్షన్. రద్దు చేసేయచ్చు, ప్రెసిడెంట్స్ రూల్ తీసుకుని వచ్చేయచ్చు. ఎందుకంటే ఢిల్లీదే అది మన క్యాపిటల్ సిటీ. దాంట్లో ఇలాంటి సంక్షోభాలు పెట్టుకుంటే ఏదైనా అవ్వకూడదు జరిగితే చాలా ప్రమాదం కదా. అంచేత సంథింగ్ డెఫినెట్లీ విల్ హ్యాపెన్ వెరీ సూన్. డ్రాస్టిక్ స్టెప్స్ విల్ taken by V.K. Saxena, Lieutenant General of Delhi. Jai Sri Ram, Har Har Mahadev.